హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. కల్కి 2898 సో ఈ సినిమాకి సంబంధించి ప్రెజెంట్ ఒక ట్రెండే నడుస్తుంది అనమాట. సో ఇప్పటికేంటంటే ప్రభాస్ ఒక 4 సినిమాలు తీసి కొంచెం ఫ్లాప్ హిట్ అనే విషయాన్ని పక్కన పెడితే సపరేట్గా ఒక ఫ్యాన్స్కి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఎవ్రీ ఇయర్ ఒక 2 సినిమాలతో మన ముందరకు వస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు అనమాట. సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి కల్కి మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూసినటువంటి కల్కి మొత్తం మీద మన ముందరకైతే వచ్చేసింది. సో ప్రెజెంట్ ఒక 500 కోట్ల వరకు సినిమా అయితే కలెక్ట్ చేస్తూ ఇంకొంచెం ముందరకు వెళ్తారనమాట. సో ఇప్పటికేంటంటే 1 వీక్లో 1000 crores కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనేటటువంటి ఒక ఊహాగానంలో కల్కి ఉంది. బట్ ప్రెజెంట్ గానీ మనం విషయం మాట్లాడుకుంటే ప్రభాస్ పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే చాలా హిట్స్ చాలా ఫ్లాప్సే ఉన్నాయి. బట్ హిట్ అయిన చాలా సినిమాలు ప్రభాస్ దగ్గరికి వచ్చి ప్రభాస్ రిజెక్ట్ చేసిన చాలా సినిమాలు బ్లాక్ బాస్టర్ అనే సినిమాలు కొన్ని ఉన్నాయంటే మీరు నమ్మగలుగుతారా? సో నార్మల్గా ఇండస్ట్రీలో ఏంటంటే కామన్ అనమాట. సో హీరో దగ్గరికి కథ రావడం, అదే విషయానికి నచ్చకపోతే లేదంటే షెడ్యూల్ లేకపోయినా డేట్ లేకపోయినా సినిమాని కాస్త హోల్డ్ చేయమంటారు, లేదంటే పక్కన వేరే వాళ్ళకి ఇచ్చేయమంటారు అనమాట. లైక్ అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టినటువంటి చాలా సినిమాలు కూడా ప్రభాస్ దగ్గర నుంచి వెళ్ళినటువంటివే. సో అందులో మొదటి సినిమా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ఫస్ట్ హిట్ అందుకున్నటువంటి సినిమా సింహాద్రి అనే చెప్పుకోవచ్చు. సో ఈ సింహాద్రి సినిమా ఫస్ట్ మన రెబల్ స్టార్ ప్రభాస్ దగ్గరికి వచ్చిందంట. సో ఫస్ట్ ఈ సింహాద్రి మూవీ ప్రభాస్ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం ఆ టైంలో డేట్ లేక వేరే మూవీలో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ మిస్ చేసుకున్నాడు ఆ సినిమాని. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ సింహాద్రి సినిమాని తీసి ఏ లెవెల్లో హిట్ కొట్టాడు మనకి తెలియదు కాదు. అండ్ ఆ టైంలో ఒక ఇండస్ట్రియల్ హిట్ అనే చెప్పుకోవచ్చు సింహాద్రి లాంటి సినిమా అంటే. బట్ వాట్ ఎవర్ ప్రభాస్ నా క్యారెక్టర్లో ఉంచుకోవడం కన్నా ఎందుకో ఎన్టీఆర్ సూటబుల్ అని అనిపించింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే రాజమౌళి కథ అయితే మాత్రం ప్రభాస్ కోసమే రాసుకున్నారంట. బట్ మొత్తానికి అయితే మిస్ అయింది. ఇక నెక్స్ట్ మూవీ వివి నాయక్ డైరెక్ట్ చేసినటువంటి దిల్ మూవీ కూడా ఫస్ట్ ప్రభాస్ దగ్గరికి వెళ్ళిందంట. బట్ ఆ టైంలో ప్రభాస్ కూడా వేరే పనిలో బిజీగా ఉండటం వల్ల సినిమాని అయితే మిస్ చేసుకున్నాడు. బట్ దాని తర్వాత దిల్ సినిమాని నితిన్ తీసి ఒక మంచి మాస్ హిట్ని అయితే అందుకున్నాడు. అండ్ దాని తర్వాత నుంచి వరుస పెట్టి నితిన్ కూడా ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. ఇక మళ్ళీ వివి వినాయక్ తీసినటువంటి మరో సినిమా నాయక్. సో ఈ సినిమాలో ఏంటంటే రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో ఉంటాడు అండ్ మంచి ఎంటర్టైన్మెంట్గా కూడా చెప్పుకోవచ్చు. సో సెకండ్ హాఫ్ మొత్తం కలకత్తాలో నడుస్తుంది అనమాట. సినిమా అంతా కూడా చాలా మంచి సినిమా, చాలా మంచి ఎంటర్టైనర్ కూడా చెప్పుకోవచ్చు. సాంగ్స్ పరంగా కూడా సినిమా చాలా హిట్ అయింది. బట్ వివి వినాయక్ ఏంటంటే ఫస్ట్ ఈ సినిమాని ప్రభాస్ దగ్గరికి తీసుకెళ్లారంట. సో ఆ టైంలో కూడా ప్రభాస్ కొంచెం వర్కౌట్ అవ్వక మొత్తానికి వివి వినాయక్ సినిమాని కూడా పక్కన పెట్టి సో వేరే సినిమాని చేయాల్సి వచ్చింది. సో ఆ టైంలో రామ్ చరణ్ అవైలబుల్గా ఉండటం, రామ్ చరణ్ కథ నచ్చటం, ఓకే చేయడం, సినిమా అనేది ఏ లెవెల్లో హిట్ అయిందో మనకు తెలియదు కాదు. ముఖ్యంగా కామెడీ ట్రాక్ సరిగ్గా ఉంటుంది అనమాట ఆ సినిమాలో. సో అటువంటి ఒక మంచి సినిమాని మన ప్రభాస్ మిస్ అయ్యాడు. సో ఇన్ కేస్ చేస్తుంటే ఎలా ఉంటుంది డ్యూయల్ రోల్లో ప్రభాస్ని అట్లా అంటే బిఫోర్ బాహుబలి ముందర మనం ప్రభాస్ని చూస్తుండొచ్చు అనమాట. ఇక దాని తర్వాత వచ్చినటువంటి సినిమా బృందావనం. సో వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసినటువంటి ఈ బృందావనం సినిమా ఆ టైంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఫ్లాప్స్లో నడుస్తున్నటువంటి ఎన్టీఆర్కి బృందావనం తర్వాత మంచి హిట్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఈ బృందావనం అనేటటువంటి సినిమా కూడా ఫస్ట్ ప్రభాస్ దగ్గరికి వెళ్ళింది. బట్ ప్రభాస్ ఏంటంటే కాస్త వర్క్లో బిజీ షెడ్యూల్స్లో ఉండటం వల్ల డేట్స్ కుదరకపోవడం వల్ల మొత్తానికి సినిమాని అయితే రిజెక్ట్ చేస్తారంటే. సో ఆ సినిమా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి ఆ సినిమాని అయితే జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బాస్టర్ లెవెల్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా స్టిల్ ఇప్పటికీ సరే టీవీలో బృందావనం సినిమా వస్తుందంటే చాలా మంది అలా నోట్ తీసుకొని చూస్తారనమాట. సో అంత మంచి ఎంటర్టైన్మెంట్. సో అటువంటి ఒక సినిమాని మిస్ చేసుకున్నాడు ప్రభాస్. సో ఇన్ కేసు అలా కానీ మిస్ కాకుండా ఉండుంటే నాకు తెలిసి మరో డార్లింగ్లా ఉండేదేమో బృందావనం కూడాను. సో మొత్తానికి బృందావనం సినిమా కూడా మిస్ అయింది. ఇక అంతేకాకుండా మంచి రికార్డ్స్ సొంతం చేసుకున్నటువంటి సినిమా ఏదైతే ఉందో ఒక్కడు. సో మహేష్ బాబుకి ప్రకాష్ రాజు, భూమిక, సో వీళ్ళందరూ ముగ్గురు కాన్సెప్ట్లో స్టిల్ ఇప్పటికీ మీమ్స్ అందరూ కూడా వాడుతుంటారనమాట. సో ఈ ఒక్కడు సినిమా కూడా ఫస్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ దగ్గరే వచ్చిందంట. బట్ ఆ టైంలో కూడా యాజ్ యూజువల్ ఆయన బిజీగా ఉండటం వల్ల మొత్తం మీద అయితే ఆ సినిమాని చేయలేదు. సో ఈ విధంగా చూసుకుంటే మనం కిక్ సినిమా, సో మాస్ మహారాజా రవితేజ నటించినటువంటి కిక్ సినిమా కూడా ఫస్ట్ ప్రభాసే చేయాల్సింది. బట్ కొన్ని కారణాల వల్ల ప్రభాస్ ఆ సినిమా చేయలేదు. బట్ కిక్ సినిమాతో మాస్ మహారాజా ఒక మంచి సూపర్ హిట్ని అయితే అందుకున్నాడు. సో ఇదే విధంగా చాలా సినిమాలు సుమారు ఒక 7 నుంచి 8 బ్లాక్ బాస్టర్ సినిమాలు అన్నీ కూడాను ప్రభాస్ మిస్ చేసుకోవడం వల్ల అవన్నీ వేరే హీరోలకు ఒక మంచి బ్లాక్ బాస్టర్గా వాళ్ళ యొక్క టర్నింగ్ పాయింట్లు అనిపించాయి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఇప్పటికే ప్రభాస్ చేసినటువంటి సినిమాలు హిట్టే అంటే సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనే విషయాన్ని పక్కన పెడితే క్యారెక్టర్ పరంగా ప్రభాస్ చేసిన ఫ్లాప్ సినిమాలు అన్నింటి కూడాను ప్రభాస్ ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. అది మనకి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సో బయట ఇంట్రోవర్ట్గా ఉన్నప్పటికీ యాక్టింగ్ పరంగా ప్రభాస్ అన్న దుమ్ము లేపేస్తాడన్న విషయం మనకి తెలుసు. అండ్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఈ కల్కి సినిమాలో క్యారెక్టరైజేషన్ చూసుకుంటే ఇంకెవరూ చేయలేరేమో, ఈ క్యారెక్టర్లో కనీసం ఇంకొకరిని ఊహించుకోలేని పరిస్థితి ఉంది. సో అటువంటి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడని చెప్పుకోవచ్చు మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్న. సో మీ ఒపీనియన్ ప్రకారం ఈ మిస్ అయినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఏ సినిమా మేబీ ప్రభాస్ చేస్తుంటే ఆ హీరో కన్నా ప్రభాస్ సినిమాని ఇంకొంచెం బెటర్ లెవెల్లో ఉండేదని మీకు అనిపించిందో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్త అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.